నమస్తే సి న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల తీరుపై చంద్రబాబు ఆగ్రహం. వారి తీరు చాలా బాధ కలిగించిందని ముఖ్యమంత్రి ఆవేదన. జగన్ను ఓడించడానికే ఎన్నికలు జరిగాయి. రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. ప్రతి చేనుకు నీరు, ప్రతి ఒక్కరికి పని. నిడదవోలు పర్యటనలో మంత్రి కందుల దుర్గేష్. వైసీపీ ఘోరమైన ఓటమికి కారణాలు విశ్లేషిస్తున్నాం. కార్యకర్తలకు అండగా ఉంటామన్న అడపా శ్రీహరి. కలెక్టర్ సహా రెవెన్యూ అధికారులపై చర్యలు తప్పవు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. రాష్ట్రంలో అఖిల భారత సర్వీసులకు చెందిన కొందరు అధికారులు గత 5 ఏళ్లలో వ్యవహరించిన తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ వంటి గౌరవప్రదమైన సర్వీసుల్లో ఉన్న అధికారులు అలా వ్యవహరిస్తారని తానెప్పుడూ అనుకోలేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంపై ప్రజల్లో అంత కసి, నిస్పృహ వచ్చాయంటే గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసకర ప్రజా వ్యతిరేక విధానాలే కారణమని, ఈ విషయంలో కొందరు ఐఏఎస్, ఐపీఎస్లకు కీలక పాత్ర ఉందని ఆయన పేర్కొన్నారు. నాకేదో అన్యాయం జరిగిందన్న బాధ లేదు. నాకు జరిగిన అన్యాయం గురించి నేనెప్పుడు మాట్లాడను. రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి మళ్లీ మీతో వివరంగా మాట్లాడతాను అని స్పష్టం చేశారు. వ్యవస్థలను మళ్లీ పరిపాలనా గాడిలో పెడతానని అన్నారు. గురువారం సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తనకు అభినందనలు తెలియజేసేందుకు వచ్చిన అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. పరిపాలన భ్రష్టు పట్టడంలో కొందరు అధికారులు పోషించిన పాత్రపై ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ విభాగాలన్నీ నిస్తేజమయ్యాయని, వ్యవస్థలన్నీ గాడి తప్పాయని మండిపడ్డారు. గత 5 ఏళ్లలో కొందరు ఐఏఎస్, ఐపీఎస్లు వ్యవహరించిన తీరు చాలా బాధించింది. చాలా అన్యాయంగా ప్రవర్తించారు. ఆ సర్వీసులకు ఉండే గౌరవాన్ని దెబ్బతీశారు అని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. నేను 1995లో మొదటిసారి ముఖ్యమంత్రిని అయ్యాను. ఇక్కడున్న అధికారుల్లో కొంతమంది అప్పట్లో నాతో కలిసి బ్రహ్మాండంగా పనిచేశారు. దేశానికే ఆదర్శంగా నిలిచారు. కానీ గత 5 ఏళ్లలో ఏం చేశారో, ఎలా పనిచేశారో ఆత్మ విమర్శ చేసుకోవాలి అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో చూసినంత దారుణమైన పరిస్థితులు గతంలో ఎన్నడూ లేవు. ఏం జరిగిందో ఇప్పుడు నేను వివరంగా మాట్లాడాలనుకోవడం లేదు. నా మీద పవిత్రమైన బాధ్యత ఉంది. మళ్లీ పరిపాలనను గాడిలో పెడతానని చంద్రబాబు అన్నారు. ఫస్ట్ టైం నేను 95 లో సీఎం అయ్యాను. సమ్ ఆఫ్ ది ఆఫీసర్స్ ఆర్ వర్కింగ్ అట్ దట్ టైం. మీలో కొంతమంది 4th టైం. కానీ ఎప్పుడు కూడా నాకు ఇంత కన్సర్న్ కలగలేదు. ఫస్ట్ టైం ఐఎమ్ కన్సర్న్. అడ్మినిస్ట్రేషన్, ఆల్ ఇండియా సర్వీసెస్ కానీ, అటు ఐపీఎస్, ఇటు ఐఏఎస్, లేకపోతే ఐఎఫ్ఎస్, మోస్ట్ రెస్పెక్టబుల్ సర్వీసెస్. నేషనల్ ఇంటిగ్రిటీ కోసం కూడా ఒక స్టేట్ ఆఫీసర్స్ కాకుండా డిఫరెంట్ స్టేట్స్ నుంచి అలొకేషన్ ఇస్తారు. కానీ ఈ 5 ఏళ్ళు మాత్రం ఏం చేశారో మీరే ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఐ డోంట్ వాంట్ టెల్ ఆల్ దీస్ థింగ్స్ నౌ. ఎందుకంటే నేను చూసిన తర్వాత అడ్మినిస్ట్రేషను ఇంత అన్యాయంగా తయారవుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు. డెవలప్మెంట్ కూడా నేను చూస్తున్నా, నిన్నటి నుంచి చూస్తున్నా. డిపార్ట్మెంట్స్ అన్ని కూడా డీఫంక్ట్ అయినాయి. సిస్టమ్స్ అన్ని కూడా డీరేల్ అయిపోయినాయి. నేను మాట్లాడతాను. నా మీద ఒక పవిత్రమైన బాధ్యత ఉంది. ఎప్పుడూ లేనంత ఫ్రస్ట్రేషన్, కమోషన్ ప్రజల్లో వచ్చిందంటే దానికి కారణం ఈ 5 ఏళ్ళు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పనులే కారణం. ఎప్పుడు డెమోక్రసీ అనేది ప్రజల అభీష్ట ప్రకారం మనం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా సరే, నేనేదో బాధతో నాకు జరిగిన అన్యాయం కాదు నేను మాట్లాడేది. నాకు జరిగిన అన్యాయం నేను ఎప్పుడూ మాట్లాడను. కానీ రాష్ట్రానికి జరిగిన అన్యాయం అవన్నీ మళ్ళీ ఒకసారి మాట్లాడతాను మీ అందరితో. మాట్లాడిన తర్వాత ఏ విధంగా మనం అడ్మినిస్ట్రేషన్ స్ట్రీమ్ లైన్ చేయాలో చేస్తాం. నిన్నే ప్రమాణ స్వీకారం చేశాను. ఈరోజే ఫస్ట్ వచ్చి ఒక 2 నిమిషాలు ఇక్కడ స్పెండ్ చేశాను. రేపు ఎల్లుండి ఇంకా నాకు కొన్ని పనులు ఉన్నాయి. అవన్నీ పూర్తి చేసుకొని మళ్ళీ వస్తాను. ఫుల్ అడ్మినిస్ట్రేషన్ పెట్టిన తర్వాత మీ అందరితో మాట్లాడతాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకు టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేయాలని, మోదీ మరోసారి ప్రధాని కావడానికి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే కారణమని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయ విశ్లేషకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.
స్థానిక ప్రకాశం నగర్లో ధర్మంచర కమ్యూనిటీ హాల్ బుక్ బ్యాంక్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఢిల్లీలో చక్రం తిప్పే అవకాశం కూటమికి వచ్చిందన్నారు. కేంద్రం నుంచి చట్టబద్ధంగా మనకు రావాల్సినవన్నీ తీసుకువస్తారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. కేవలం జగన్ను దింపడానికే రాష్ట్రంలో ఎన్నికలు జరిగినట్లుగా ఉందని, అసలు వైఎస్ఆర్సీపీ అనే పార్టీయే లేదని వ్యాఖ్యానించారు. టీడీపీ చాలా బలంగా ఉందని, చంద్రబాబు మండే ఎండల్లో రాజకీయ కసితో పనిచేసి మళ్లీ పార్టీని అధికారంలోకి తేవడంలో విజయం సాధించారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన వాలంటీర్లు ఎందుకు ఆ పార్టీకి ఓటేయమని చెబుతారని ప్రశ్నించారు. అయితే నిస్సహాయత, నిష్కర్షత అవసరం లేదని, ఈ 5 ఏళ్ల కాలంలో వైసీపీని బలోపేతం చేసుకోవడానికి పనిచేయాలని జగన్కు సూచించారు. జగన్మోహన్ రెడ్డి కక్షాపూరిత పనులు చేస్తున్నట్లుగా మధ్యతరగతి ప్రజలు భావించారని, బడుగు బలహీన వర్గాలపై ఎక్కువ మద్యం భారం పడిందని, ఇవన్నీ ఓటమికి కారణమయ్యాయన్నారు. వైఎస్ఆర్సీపీపై జరుగుతున్న దాడులపై వైసీపీ నేతలు కోర్టును ఆశ్రయించాలని సలహా ఇచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ కేసు చంద్రబాబు సీబీఐకి అప్పగిస్తారని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి కారణం పవన్ కళ్యాణ్ అని, ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారని తెలిపారు. ప్రజా ప్రతినిధులు గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలని, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకపోతే ప్రభుత్వాలకు పని ఉండదన్నారు. 32,625 కోట్ల 25 లక్షల రూపాయలు ఏపీ గవర్నమెంట్ వారు అడిగితే లెక్కలేసి వాళ్ళు ఇచ్చింది 5,617 కోట్ల 89 లక్షలు ఇచ్చారు. ఇక అక్కడి నుంచి ప్రారంభమై ప్రతి దాంట్లోనూ కూడా పోలవరం మీరే అడిగితే ఇచ్చామని, పోలవరంలోనూ అలాగే 2014 రేట్లు ఇస్తామని, ఎందుకంటే పూర్తి మెజారిటీతో ఉన్నారు వాళ్ళు. ఈవేళ మీరేం చెప్తే జరుగుతుంది. మీరు దాన్ని జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ విషయంలో కానీ, పోలవరంలో కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ, రైల్వే జోన్ విషయంలో కానీ, కడప ఉక్కు ఫ్యాక్టరీ, దుగ్గరాజపట్నం పోర్టు, కాకినాడ పెట్రో కాంప్లెక్సు, ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ, షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లోని ఆస్తులు, ఇవన్నీ కూడా మీకు ఆ సమర్థత ఉంది, మీకు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంది, అందరూ తెలుసు. అక్కడ ఈ సమయంలో మీరు రావటం, ఇంత పెద్ద మెజారిటీతో రావటం, దీన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్కి అనుకూలంగా మార్చేటువంటి ప్రయత్నం మీరు చేస్తారనే నమ్మకం ఉంది. చేయడానికి కావాల్సిన శక్తి మీకు రావాలని కోరుకుంటున్నాం. ఆయన 400 పారు ఇవన్నీ కూడా ఎలక్షన్ టైంలో చెప్తాం మనం, మాకు 3 లక్షల మెజారిటీ వస్తుంది, 30 లక్షల మెజారిటీ వస్తుందని. కానీ ఆయన ఒక మాట మాత్రం ఆఖరి ఫేజ్ ఎలక్షన్ జరగాల్సి ఉండగా ఒక మాట చెప్పాడు. అది ఆశ్చర్యం అన్నమాట. సాక్షాత్తు మనకు అవతార పురుషులు కూడా ఎవరు చెప్పలే ఆ మాట. ఆయన ఏమన్నాడంటే, నేను మామూలుగా అందరూ పుట్టినట్టు తల్లిదండ్రుల కలయిక వల్ల పుట్టినట్టుగా నాకు అనిపించట్లేదు. భగవంతుడు నన్ను వేరే పంపించాడు, ఏదో పని మీద ఇక్కడికి పంపించాడు. అందరినీ భగవంతుడు పని మీదే పంపిస్తాడు. ఆ మాట మనం అనుకోవడం కాదు, ప్రజలు అనాలి. ఈయన కారణ జన్ముడు అండి అని. ఈవేళ మీరు పార్టీని బిల్డ్ చేసుకోండి. మీకు పార్టీ లేదు అసలు. మీకు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఓటర్స్ ఉన్నారు, మధ్యలో వాలంటీర్స్ ఉన్నారు. వాలంటీర్స్ మీకు ఎందుకు వచ్చి ఓటింగ్ వేయిస్తారు? వాలంటీర్స్కి 10,000 జీతం ఇస్తానంటే 10,000 జీతం వాటికి సపోర్ట్ చేస్తారు. మీరు పార్టీ అన్నది ఈవేళ రాజమండ్రిలో కానీ మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో పార్టీ అనేది ఎక్కడ లేదు. అట్లీస్ట్ ఈ 5 ఇయర్స్లో పార్టీ బిల్డప్ చేసేటువంటిది ఇవ్వండి. నెక్స్ట్ స్పోక్స్మెన్లు పెట్టండి, స్పోక్స్మెన్లు పెట్టి ట్రైనింగ్ ఇవ్వండి. వాళ్ళు వచ్చి ఏం మాట్లాడుతున్నారు? బూతులా? లోక్సభ ఇక్కడ శాసనసభలోనూ బూతులే మాట్లాడుకుంటారు, ప్రెస్ మీట్లోనూ బూతులే మాట్లాడుకుంటారు. ఏం గౌరవంగా మాట్లాడుకోండి. ఇది ఏమన్నా సరిహద్దు గొడవలా? కొంచెం గౌరవంగా మాట్లాడడం, వాళ్ళు దానికి ట్రైనింగ్ ఇవ్వటం, అసలు ఎందుకు ఓడిపోయారన్న దాని మీద ఒక మీటింగ్ పెట్టుకోవటం, ఇవన్నీ చేయండి. ఇదేమి ఎండ్ కాదు. ఇది అయిపోయామని ఎవడన్నా అనుకుంటే, చంద్రబాబు నాయుడు గారి పార్టీ కూడా అయిపోయింది జగన్ పార్టీ అనుకుంటే వాళ్ళు పొరపడుతున్నారు. మేము అయిపోయామరా అని జగన్ పార్టీ అనుకుంటే వీళ్ళు పొరపడుతున్నారు. స్కిల్ డెవలప్మెంట్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే సీబీఐకి అప్పచెప్పేస్తాడు. ఎందుకంటే వాళ్ళు ఊరికే వచ్చి అనవసరంగా సెంట్రల్ జైలు దగ్గరికి వచ్చి చంద్రబాబు గారిని చూడడం, బయటకు వచ్చి నన్ను బూతులు తిట్టడం, ఇంటికి వెళ్ళిపోవడం, ఇదే చేశారు. ఎందుకు చేశారో నాకు అర్థం అలా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కేసు పెట్టింది, అన్యాయంగా పెట్టింది, చంద్రబాబును అరెస్ట్ చేసింది, లోపల పెట్టింది. ఇదేగా వాళ్ళ ఆరోపణ. అంటే వదిలేస్తారా? ఇప్పుడు అన్యాయంగా వచ్చి పెట్టాడు అని చెప్పి ఎంత గొడవ చేసినా వదులుతారా? సిబిఐకి అప్పచెప్తే న్యాయం జరుగుతుంది కదా. వీళ్ళు ముందు ఉన్నటువంటి ఆఫీసర్ని తప్పిస్తే స్టేట్ గవర్నమెంట్ని తప్పించి సిబిఐకి వెళ్ళాలి. అలా పెట్టినది ఏడవలసింది ఎవరో? రూలింగ్ పార్టీ వాళ్ళు ఏడవాలి. మా మీద నమ్మకం లేదని. విచిత్రంగా ఈయన పార్టీ వాళ్ళు మరి ఏముందో వీళ్ళకి బీజేపీకి అప్పుడు సంబంధాలు ఏంటో నాకు తెలియదు. కానీ
వీళ్ళు తిట్టేశారు మొత్తం. అసలు నన్ను తిట్టకుండా రాజమండ్రి నుంచి వెళ్ళినవాడు ఎవడలేడు. వచ్చిన వాళ్ళు అందరూ తిట్టడం ఏంటో నాకు అర్థం అవ్వాలి. నేను ఏమన్నా అందులో చంద్రబాబు నాయుడు గారు ఇది చేశాడు కాబట్టి ఆయన ఏమని చేయండినో అలాంటిది ఏదో పెడితే అర్థం ఉంది. ఆయనే తీసుకున్నాడు, మళ్ళీ వకాలతో ఆయనే వేసాడు, ఇంకెవరూ తీసుకోలే. అంటే ఇప్పుడు ఎలా వస్తుందంటే వీటిలో జనరల్గా సీనియర్స్లో ఒకడికి ఇచ్చారనుకోండి, మిగతా వాళ్ళకి బాధేస్తుంది. సీనియర్స్ అందరినీ పక్కన పెట్టాడు అనేటువంటి ఒక ఫీలింగ్ ఎప్పుడైతే వెళ్తుందో, నెక్స్ట్ ఈవేళ ఉన్న పరిస్థితుల్లో నేను రేపు ఎలక్షన్ నెగ్గి మంత్రి అవ్వాలరా అనేటువంటి ఆ అంబిషన్ తోటి వచ్చినోడు ఎవడలేడు. జగన్ ఓడిపోవాలరా అన్నది తప్ప మొన్న ఎలక్షన్లో ఇంకేం కనబడలా. జగన్ ఓడిపోవాలరా అన్నది ఫస్ట్ లాస్ట్ అదే ఒకటే ఇష్యూ అనమాట. ఎజెండా ఒకటే. ఆ ఎజెండా సెట్ చేసింది డెఫినెట్గా పవన్ కళ్యాణ్. సమాజానికి అన్నం పెట్టే రైతుకు సాగునీరు అందించే కార్యక్రమంలో మంత్రి హోదాలో తొలిసారిగా పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నారని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. నిడదవోలు మండలం సీతంపేటలో పెంట్యాల పంపింగ్ స్కీమ్ ఎత్తిపోతల పథకం ద్వారా ఆయకట్టు రైతాంగానికి సాగునీరు అందించేందుకు మోటార్లకు స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల మాట్లాడుతూ ఈ ప్రభుత్వం హయాంలో ప్రతి చేనుకు నీరు, ప్రతి ఒక్కరికి పని అనే నినాదంతో ముందుకు వెళతామని స్పష్టం చేశారు. సుదీర్ఘ అనుభవం ఉన్న నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని, ఆశయ సాధనకు కట్టుబడి ఉండాలనే దృఢ సంకల్పం కలిగిన పవన్ కళ్యాణ్ పై అచంచలమైన విశ్వాసంతో దేశ ప్రధాని నరేంద్ర మోడీ మద్దతు కలిగిన కూటమిని ప్రజలు అధికారంలోకి తీసుకుని రావడం జరిగిందన్నారు. ప్రజలు చూపెట్టిన ఆకాంక్షల మేరకు ఈ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. జలవనరుల పథకాలు ఏర్పాటు చేయడం కాకుండా వాటి నిర్వహణ కొరకు తగిన జాగ్రత్తలు తీసుకుని వెళ్లడం అత్యంత కీలకమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణ, కాలువలలో పూడికతీత పనులకు తగిన మరమ్మతులు చేయకపోవడం వల్ల చివరి భూముల వరకు సాగునీరు అందించే క్రమంలో ఇబ్బందులు ఎదురైన విషయాన్ని ప్రస్తావించారు. పెండియాల పంపింగ్ స్కీమ్ ద్వారా 14 గ్రామాలలోని 6,626 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందన్నారు. బూరుగుపల్లి శేషారావు వంటి అపార అనుభవం కలిగిన నాయకులతో కలిసి పనిచేస్తూ నియోజకవర్గ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఇరిగేషన్ ఈఈ ఎం దక్షిణమూర్తి, డిఈ వి సత్యదేవ, జేఈ ఎస్ కిరణ్ కుమార్, స్థానిక నాయకులు మునికోటి దుర్గారావు, ఉండి శ్రీను, స్థానిక రైతులు, గ్రామ ప్రజలు, కోయి శ్రీను, బొంబోతు త్రినాథ్, పూటి వెర్రిబాబు, ఎర్రంశెట్టి మురళీకృష్ణ, శనగన నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భోజనం పెడతారేమో, అన్నం పెడితే చాలు, ఆవకాయ పచ్చడి పెడితే చాలు, దాంతో కడుపు నింపుకుంటానని వెళితే ఆ ఇంటికి పిలిచినటువంటి ఆసామి ఆకలితో ఉన్నవాడికి పంచపక్ష పరమాణాలతోటి భోజనం పెట్టాడు. అలా ఉంది నా పరిస్థితి. ఇవాళ నిడదవోలు నియోజకవర్గం ప్రధానికం, నేనున్నటువంటి రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నాకు రాకపోయినా సరే ఎక్కడో చోట ఎమ్మెల్యే అవ్వాలనేటువంటి ఉద్దేశంతో నిడదవోలు వారిస్తే, నిడదవోలు వస్తే నిడదవోలు ఎమ్మెల్యే చేయటం మాత్రమే కాకుండా పంచపక్ష పరమాణాలు పెట్టినట్టుగా మంత్రి పదవి కూడా ఇప్పించిన మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నా. ఇవాళ మంత్రిగా పదవి స్వీకారం నిన్న చేసి, ప్రమాణ స్వీకారం చేసి, ఇంకా శాఖ నిర్ణయించలేదు, ఇప్పుడు ఒక అరగంటలో నిర్ణయిస్తారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నియోజకవర్గంలో ప్రవేశించిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం రైతులకి నీరు వదిలేటువంటి కార్యక్రమంలో పాలు పంచుకోవడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. సమాజానికి అన్నం పెట్టే రైతు, ఆ రైతుకు కావలసినటువంటి సాగునీరును అందించేటువంటి క్రమంలో శేషారావు గారు చూపించినటువంటి చొరవ, ఇతర నాయకులు చూపించిన చొరవ, వీరందరితో కలిసి ఇవాళ నా మొట్టమొదటి కార్యక్రమం రైతన్నకు, మనకి పట్టేడు అన్నం పెట్టేటువంటి రైతన్నకి మనం సహకారం అందించేటువంటి కార్యక్రమంలో పాలు పంచుకోవడం అంటే ఒక రాజకీయ నాయకుడిగా నాకు ఇంతకంటే కావలసిన అదృష్టం మరొకటి ఉండదనేటువంటి మాట మనకు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు అడపా శ్రీహరి సూచించారు. ఎన్నికల్లో గెలుపొందిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కందుల దుర్గేష్ కు అభినందనలు తెలియజేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీహరి మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం చేసే అభివృద్ధికి ప్రతిపక్షంగా పూర్తిగా సహకరిస్తామన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, అయితే కక్ష సాధింపు విధానాలు సరికాదన్నారు. మోరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద శిలాఫలకాలను ధ్వంసం చేయడం సరైనది కాదన్నారు. శిలాఫలకమే అయినప్పటికీ ప్రజాధనాన్ని నాశనం చేయడం సరికాదన్నారు. అయితే ఈ చర్యను సరిచేస్తూ ఆదిరెడ్డి అప్పారావు అక్కడ శిలాఫలకాన్ని పునరుద్ధరించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఫ్లైఓవర్ నిర్మాణానికి ఎంపీ మార్గాని భరత్ చూపిన చొరవ, కృషిని ఎవరూ కొట్టిపారేయలేదన్నారు. గత టీడీపీ హయాంలో ఫ్లైఓవర్ కు సంబంధించి పేపర్ వర్క్ జరిగి ఉండవచ్చని, భరత్ రామ్ కృషితో 80% వరకు నిర్మాణ పనులు పూర్తయ్యాయన్నారు.
కార్యకర్తను విస్మరించడం పట్ల క్షమాపణ కోరుతున్నామన్నారు. సీనియర్ నాయకుడు నక్కా శ్రీనగేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ ప్రభుత్వాన్ని వదులుకుని సంక్షోభ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఓట్లు వేసినప్పటికీ సీట్లు రాలేదన్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ పై గత ఎన్నికల తర్వాత చంద్రబాబు మాట్లాడారని గుర్తు చేశారు. సంక్షేమ పథకాలు ఏ మేరకు అమలు చేస్తారో 6 నెలలు ఏడాదిలోగా ప్రజలకే తెలుస్తుందన్నారు. వైసీపీ నాయకులు పోలు విజయలక్ష్మి, సంకిస భవానీ ప్రియ, పితాని లక్ష్మీకుమారి, కడలి వెంకటేశ్వరరావు, ఎన్వి శ్రీనివాస్, పెంకే సురేష్, బిల్డర్ చిన్న తదితరులు పాల్గొన్నారు. ఆదిరెడ్డి అప్పారావు, మార్గాన్ నాగేశ్వరరావు, ఇతర ముఖ్య నాయకులందరూ కూడా కలిసి ఒకప్పుడు రాజకీయంగా ప్రయాణం చేశారు. అప్పారావు చాలా మంచి మాట అన్నారు. బాబీ యువకుడు ఆవేశంగా నేను పొరపాటు చేసుంటే దాన్ని నేను నా అనుభవం వయసు రీత్యా నేను సరిదిద్దుతున్నాను. అలాగే గతంలో ఏదైనా జరిగి ఉంటే కనుక జరిగిన అనేక పర్యాయాల్లో కూడా మార్గాన్ నాగేశ్వర్ మా అందరికీ కూడా అది నాకు అవ్వచ్చు, ఇతరులకు అవ్వచ్చు, ఇది తప్పు, ఇది రాజకీయంలో ఉందాతనం అనేది చాలా ఇంపార్టెంట్. వ్యక్తిగతమైన దోషులకు ఎప్పుడూ వెళ్ళకూడదు. రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉండాలి తప్పితే శత్రువులు ఉండకూడదు అని చాలా మంచి ఆలోచనలు మాకు ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. నేను అప్పారావు ట్రయల్స్ ప్రయాణం చేస్తాం. సరే ఈరోజు వేరే వేరే పార్టీల్లో ఉన్నాం, దారులు వేరే అయ్యే చెప్తే ఎప్పుడు కూడా డిసిప్లిన్ అన్నది ప్రయారిటీగా తీసుకుంటాం మేమని మాకు కూడా చెప్తా ఉన్నారు. ఎదరెదర రాబోయే తరుణంలో ఈ 5 years ముఖ్యంగా మేము చాలా పాజిటివ్గా ఏదైతే మన రాజమహేంద్రవరానికి అవసరమో, ఎంత మేరకు అవసరమో, ప్రజల కోసం నిత్యం 24 గంటలు అందుబాటులో ఉంటాం. అలాగే పార్టీ పరంగా కూడా కార్యకర్తలకి ముఖ్యంగా నేను పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యంగా రాజమండ్రి పార్టీ అధ్యక్షుడిగా కార్యకర్తలకి జరిగిన అన్యాయానికి నేను మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను. సరే ఇది భరత్రామ్ గారికి సంబంధం లేదన్న విషయం నాకు తెలుసు. ఇక్కడ మేము చెప్తే జైల్లో పెట్టేసే వాళ్ళు ఎవరుంటారు? ఏదైనా పరిణామాలు కోర్టులో ఉంది కాబట్టి న్యాయస్థానం పరిధిలో ఉన్న అంశాన్ని మేము ఎక్కువగా మాట్లాడకూడదు. ఏదైనా వెండెట్టా పాలిటిక్స్ అంటే కక్షపూరితమైన రాజకీయం మంచిది కాదన్నది నా యొక్క ఆలోచన. ప్రజలు మా ఉద్దేశంలో సంక్షేమాన్ని వదిలి సంక్షోభానికి నెట్టబడ్డారనేటువంటిది మా అభిప్రాయం. సరే, ప్రజాస్వామ్యంలో గెలిపోవటంలు అనేటువంటి సహజం కాబట్టి నా ఉద్దేశంలో మొన్న కూడా చెప్పాను, ప్రజలు ఓడిపోయారు, పెత్తందారులు నెగ్గారు. దానికోసం జరిగినటువంటి ఈ రాజకీయాలు అనేటువంటి మ్యాచ్లో ఆటలో, ఈ రాజకీయ ఆటలో ట్యాంపరింగ్ జరిగిందనేటువంటిది మాత్రం 100% మేము నమ్ముతా ఉన్నాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు ట్యాంపరింగ్ జరిగిందని చెప్పేసి, ట్యాంపరింగ్ ఎలా చేయొచ్చు అని చెప్పేసి. ఆయన సహచరుడు ఒక ఆయన సాక్షాత్తు ఈవీఎంని తీసుకొచ్చి ఎలా ట్యాంపరింగ్ చేయొచ్చు అనేటువంటిది వాళ్ళకి చెప్పడం జరిగింది. సరే, ఇక్కడ ఏంటంటే ట్యాంపరింగ్ ఎవరు చేశారంటే ఎంపైర్లు చేశారు. ఇప్పుడు మనం మ్యాచ్ ప్రత్యర్థులతో ఆడగలం కానీ ఎంపైర్లతో కూడా ఎలాగ ఆడగలం? ఎంపైర్లు కూడా ఎలా గెలవగలం? ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది జవాబు చెప్పవలసిన అవసరం ఉన్నది. ఈ భారతీయ ప్రజాస్వామ్యంలో, ప్రజాస్వామిక వ్యవస్థలో ఇవాళ ముద్దాయిగా ఓటమి చెందినటువంటి పార్టీలు ఎలక్షన్ కమిషన్ మీద నిందేస్తున్నాయి. కాబట్టి ఇది నింద మేరకే కానీ ఇది నిజం కాదని చెప్పవలసిన, ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఇండియన్ ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. ఈవేళ అంటే పరిపాలనాపరమైనటువంటి సౌలభ్యంతో ముందుకెళ్ళింది తప్పించి ఈవేళ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో గెలిచిందో ఈ సంస్కృతి ఆంధ్రప్రదేశ్కి లేదు. ఎక్కడో మామూలు రాయలసీమలో అరకొరగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుందేమో కానీ కోస్తాంధ్ర వైపు ఉండదు. కోస్తాంధ్ర వైపు రివర్ కల్చర్ అంటారు, సీ కల్చర్ అంటారు. దీనికి ఒక హిస్టారికల్గా ఒక ఐడెంటిటీ ఉంది, ఒక శాంటిటీ ఉంది.
కానీ ఈ కోస్తా ప్రాంతంలో కూడా దాడులు జరుగుతూ ఉన్నాయంటే ఏదో తేడా ఉంది. గత 42 సంవత్సరాలు నీతి నిజాయితీతో రాజకీయాలు చేస్తున్నారని, అందువల్లనే 7వసారి కూడా ప్రజలు తనను శాసనసభ్యుడిగా అత్యధిక మెజారిటీతో రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం నుంచి గెలిపించారని, గోరంట్ల బుచ్చయ్య చౌదరి అనేవాడికి విదేశాల్లో, దేశంలో, రాష్ట్రంలో ఒక గుర్తింపు ఉందని అన్నారు. స్థానిక గాంధీపురంలో ఉన్న ఆయన నివాసంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో గోరంట్ల మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని ప్రజలు ఓట్లేసి గెలిపించి పెద్ద బాధ్యతను పెట్టారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థ నాయకత్వంలో సంపద సృష్టించి అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తామన్నారు. ఒక్కసారి అవకాశం ఇచ్చినందుకు జగన్ రాష్ట్రాన్ని మాఫియా రాజ్యంగా తయారు చేసి అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 పథకాల మేరకు మెగా డిఎస్సి, పింఛన్లు పెంపుదల, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లు, నైపుణ్యాభివృద్ధి శిక్షణపై చంద్రబాబు 5 సంతకాలు చేయడమే మరో చరిత్ర అన్నారు. రాష్ట్రాన్ని దోచుకున్న వారి భరతం పడతామని తూర్పుగోదావరి జిల్లాలో కలెక్టర్ సహా ఇతర రెవెన్యూ అధికారులు వైఎస్ఆర్సీపీతో అంటకాగి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేసిన వారిపై సమగ్ర విచారణ జరిపించి చట్టపరంగా శిక్షలు పడేలా చేస్తామని స్పష్టం చేశారు. గంజాయి, మత్తు పదార్థాలను నిరోధించి యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. సీనియర్గా ఉన్న తనకు మంత్రి పదవి వస్తుందని ఆశపడ్డానని, అయితే కూటమి పార్టీల మధ్య సమతుల్యత, సామాజిక సమీకరణాల నేపథ్యంలో అవకాశం రాలేదన్నారు. తనకు పదవులతో పని లేదని, ఎమ్మెల్యే పదవితోనే అనుకున్నవన్నీ చేసి తీరుతానని పేర్కొన్నారు. సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు, నాయకులు యార్లగడ్డ శేఖర్, రొంపిచెర్ల యాంటోనీ, పిన్నింటి రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఒక బ్రహ్మాండమైన విజయాన్ని అందించి రాష్ట్రాన్ని కాపాడుకుంటున్న యావదాంధ్ర తెలుగు జాతి ప్రజలందరికీ, దేశ విదేశాల్లో ఉండి మద్దతు తెలిపిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఒక్కసారి అవకాశం ఇవ్వండి చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి విశృంఖల విధానాల ద్వారా రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి ఆర్థిక వ్యవస్థని నట్టేట ముంచి అన్ని వర్గాల ప్రజలకి తీవ్ర అన్యాయం చేసిన పరిస్థితుల్లో ఒక భయానక పరిస్థితి, నియంత పరిపాలన ఉన్న విధానాలలాగా సాగినది. దాన్ని ఎదుర్కొని పోరాటం చేసిన తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకు అందరికీ అభినందనలు. అభివృద్ధి లేదు, సంక్షేమం గాలిలో కొట్టుకుపోయింది, అవినీతి విశృంఖలంగా నడిచిపోయింది, అధికార గణం తప్పుదారిలో నడిచారు. ఫలితంగా తెలుగు జాతి నష్టపోయింది. ఉద్యోగాలు లేక, ఉపాధి లేక, ఏం చేయాలో తెలియని అగమ్యగోచర పరిస్థితి. దానికి భిన్నంగా ఈ రోజున ఏ మాట అయితే చెప్పామో దాన్ని ఈరోజు అమలు చేయడం కోసం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయాలు తీశారు. ఒకటి, నిరుద్యోగ యువత కోసం ఏనాడు లేనన్ని పోస్టులు, 16,000 పైచిలకు పోస్టులు ఇవాళ సెలక్షన్ కమిషన్కి అప్పచెప్పి డిసెంబర్ లోపల భర్తీ చేయాలని, ఉపాధ్యాయ పోస్టులు అన్నీ కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం చేసిన కృషి ఇది. డిసెంబర్ లోపల కంప్లీట్ చేయాలని ఇవాళ జీవో మొదటి సంతకం పెట్టారు నిరుద్యోగ యువతకి. అలాగే పెన్షన్, గతంలో జగన్మోహన్ రెడ్డి 3,000 పెన్షన్ ఇస్తానని దగా చేశాడు. అదే తెలుగుదేశం హయాంలో 2,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి పాత దాంతో కలిపి 5,000 రూపాయలు అరవై ఇచ్చాం. అయినా ప్రజలు జగన్మోహన్ రెడ్డిని నమ్మి మోసపోయారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన రోజునే జీవో నెంబర్ 43 13/6/2004 ఫస్ట్ జీవో ఇవాళ పెన్షన్లు పెంచుతుంది. 3,000 రూపాయలు నుంచి 4,000 రూపాయలకు ఒకేసారి 4,000 రూపాయలు కాకుండా ఏప్రిల్ నుంచి కూడా ఇచ్చేలాగా 7,000 రూపాయలు ప్రతి పెన్షన్ ధరకు ఇచ్చేయాలంటే నిర్ణయం అమలు జరుగుతూ ఉంది. అలాగే వికలాంగులకు 6,000, అలాగే కుష్టి వ్యాధిగ్రస్తులకు కానీ, పూర్తి డిజేబుల్డ్గా ఉన్న వాళ్ళకి కానీ భారీ ఎత్తున పెన్షన్లు పెరిగినాయి. 13 రకాల పెన్షన్లు ఉన్నాయి. 13 రకాల పెన్షన్లు కూడా ఇవాళ 66 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. అందరికీ దీనివల్ల లబ్ధి చేకూరిపోతా ఉంది. మాట తప్పలేదు, మడం తిప్పకుండా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రోజున ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవాళ అందుకనే మొదటగా 4 ఫైల్ దస్తాల మీద సంతకాలు పెట్టి ఇవాళ అమలు చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ప్రజలకు అవసరమైన చట్టాలను రూపుదిద్దుతాం, సక్రమైన పరిపాలన అందిస్తాం, శాంతి భద్రతలు కాపాడుతాం, గంజాయి లాంటి మహమ్మారి నుంచి, మత్తు పదార్థాల నుంచి విముక్తి కల్పించేలాగా కార్యాచరణ తీసుకుంటాం. రాష్ట్రానికి పేద ప్రజల బతుకుల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా, పేదరిక నిర్మూలనే లక్ష్యంగా, అన్ని రంగాల అభివృద్ధి, సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది.
ఆ వైపు అందరం కూడా దృష్టి సారిస్తామని సవినయంగా మనవి చేస్తూ ఇంత బ్రహ్మాండమైన మ్యాండేట్ ఇచ్చారు. మీ అందరికీ మేము రుణపడి ఉన్నాం. ప్రయారిటీస్ ఉంటాయి, ఈక్వేషన్లు ఉంటాయి, సర్దుబాట్లు ఉంటాయి. దాని గురించి మేము మాట్లాడదాం. నేను ఆశించాను, మీరు ఆశించారు, అనేక మంది లక్షలాది మంది మిత్రులు ఆశించారు. సరే 42 ఏళ్ళుగా ఏ పదవి ఉన్నా లేకపోయినా ఎమ్మెల్యేగా ఆ గుర్తింపు చాలు. బుచ్చి అనేవాడికి ఒక గుర్తింపు ఉంది రాష్ట్రంలోనూ, దేశంలోనూ, ఎక్కడైనా, ఇది దేశ విదేశాల్లో. దాని ప్రకారం పని చేసుకుంటూ వెళ్ళిపోతాం. పదవి ఉంటేనే పని చేస్తాం, పదవి లేకపోతే పని. ఎమ్మెల్యే పదవే కదా, ఆ పదవి ద్వారా పని చేస్తాం. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన సందర్భంగా స్థానిక 9వ డివిజన్ విద్యుత్ కాలనీలో టీడీపీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్డీఏ కూటమితో పాటు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం నుంచి ఆదిరెడ్డి వాసు అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందిన సందర్భంగా 9వ డివిజన్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కమ్మ అజయ్ కుమార్, కమ్మ అనిల్ ఆధ్వర్యంలో 2000 మందికి అన్నదాన కార్యక్రమం జరిగింది. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, సిటీ ఎమ్మెల్యేగా ఆదిరెడ్డి వాసు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై అన్నదానాన్ని ప్రారంభించి ఆహార పదార్థాలను వడ్డించారు. ఈ కార్యక్రమ నిర్వాహకులను అభినందించారు. చంద్రబాబు, ఆదిరెడ్డి వాసుల విజయాన్ని ఇంత సంబరంగా నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ప్రజలందరికీ మేలు జరగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కోసూరి చండీప్రియ, టీడీపీ నాయకులు నల్లం శ్రీను, కొచ్చెర్లపాటి విశ్వనాథరాజు, హ్యుందాయ్ రాజు తదితరులు పాల్గొన్నారు. కూటమి ఘన విజయం సాధించటం పురస్కరించుకొని ఇవాళ 2000 మందికి అన్న సంతర్పణ కార్యక్రమం ప్రారంభించామండి. ఈ విజయం మన కార్యకర్తలందరిది. కూటమిగా ఏర్పడి ఓటులు చీలిపోకుండా అందరూ ఘన విజయం సాధించడానికి తోడ్పడినందుకు అందరికీ ఇదే నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈ విజయం, ఈ సహకారం ఎప్పుడు ఇలాగే కంటిన్యూ అవ్వాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నానండి. నమస్కారం అండి. కూటమి విజయం సందర్భంగా తెలుగుదేశం పార్టీ విజయం వచ్చినందుకు గాను మేము అభిమానులందరం కలిసి ఇవాళ అన్నదానం చేసామండి. సో గన్నికృష్ణ గారు, ఆదిరెడ్డి వాసు గారు ఆధ్వర్యంలో ఎన్ని జరిగినాయి మాకు. సో చాలా సంతోషంగా ఉంది మాకు. ఇదే విజయం ఎప్పటికీ మాకు అలాగే ఉండాలని కోరుతున్నాం. 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఎప్పుడూ అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా భావించి పరిపాలన చేశారని, 4వసారి ప్రమాణ స్వీకారం చేసిన ఆయన మరోసారి దాన్ని రుజువు చేస్తూ చేసిన తొలి 5 సంతకాలు అభివృద్ధి, సంక్షేమం కోసమేనని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ అన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు తొలి 5 సంతకాలు అభివృద్ధి, సంక్షేమం కోసం పెట్టినందుకు పార్టీ నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి అందరికీ తినిపించారు. ఆంధ్రప్రదేశ్లో రాక్షస ప్రభుత్వాన్ని ప్రజలు పక్కకు నెట్టారని, చంద్రబాబు లాంటి విజనరీ నాయకుడిని ప్రజలు కోరుకున్నారని, అందుకే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజా విజయం నమోదైందన్నారు. ఎన్నికలలో ప్రజలకు ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలను నెరవేరుస్తూ తొలి 5 సంతకాలను అభివృద్ధి, సంక్షేమం కోసమే కేటాయించారన్నారు. లక్షల మంది నిరుద్యోగుల ఎదురుచూపులు ఫలించేలా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్సీ ప్రకటన విడుదల చేసే దస్త్రంపై నిరుద్యోగుల సమక్షంలో మొట్టమొదటి సంతకం చేశారని అన్నారు. ప్రజల ఆస్తులను కొల్లగొట్టేందుకు జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన అత్యంత దుర్మార్గపు రాకాసి చట్టమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఫైలుపై భూ వివాదాల బాధితులు, రైతుల సమక్షంలో చంద్రబాబు 2వ సంతకం పెట్టారని తెలిపారు. టీడీపీ నాయకులు రాచపల్లి ప్రసాద్, శెట్టి జగదీష్, జక్కంపూడి అర్జున్, సంసాని ప్రసాద్, మళ్ల వెంకట్రాజు, సింహాద్రి కోటిలింగేశ్వరరావు, సింహాద్రి సతీష్, వానపల్లి శ్రీనివాసరావు, ఆడారి లక్ష్మణరావు, ఎం పెద్దకాపు పాల్గొన్నారు. మాట్లాడుతూ ప్రమాణ స్వీకారం చేయడం అనేది మొత్తం అందరూ కూడా టీవీలో చూశారు, మేము ప్రత్యక్షంగా చూస్తాం. చాలా సంతోషం అనిపించింది. ముఖ్యంగా ప్రధానమంత్రి గారు కానీ మిగిలిన పెద్దలందరూ కూడా, హోంమంత్రి గారు, కేంద్ర హోంమంత్రి గారు అందరూ కూడా రావడం బాగా జరిగింది. అయితే చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ మొత్తం ప్రజలందరూ కూడా, ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా, అక్కడ ఆడిటోరియంలో ఉన్న వాళ్ళు 1,00,000 లోపే ఉన్నా అంటే 1,00,000 లోపే పడతారు అక్కడ పడినా కానీ, బయట అంతకు ఎన్నో రెట్ల మంది చుట్టుపక్కల అక్కడ వేదిక దగ్గర చేరుకోవడానికి సాధ్యం కాక ట్రాఫిక్ కష్టాలు ఇరుక్కుని, అదేవిధంగా చుట్టుపక్కల ఎన్నో చోట్ల వీళ్ళందరూ కూడా బయలుదేరి అక్కడ ఏలూరు దగ్గర, తాడేపల్లిగూడెం దగ్గర అక్కడక్కడ ఆగిపోయి మళ్ళీ అనుకోవచ్చేసిన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా నేను చూశాను, మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడికక్కడ పెద్ద భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసి
అక్కడ ఈ ప్రమాణ స్వీకారోత్సవం చూపించుంటే ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ ముఖ్యంగా మహిళలు, ఎందుకంటే ఈ విజయం మాదే, మేమే ఈ విజయాన్ని సాధించాం, మేము ఎవరైతే ఈ రాక్షస ప్రభుత్వాన్ని పక్కకు తోసేసి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చాం, సంక్షేమ రాజ్యాన్ని తీసుకొచ్చాం అని చెప్పేసి వాళ్ళందరూ చాలా విజయోత్సవంతో ఈ గవర్నమెంట్ మేమే ఏర్పాటు చేసామన్న గర్వంగా సగర్వంగా ఎక్కడెక్కడ ప్రజలందరూ ముఖ్యంగా మహిళలందరూ కూడా ఈ సంబరాలు చేసుకోవడం అనేది చాలా చాలా ఆనందంగా ఉంది మాకు అందరికీ కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం అభివృద్ధి రెండూ కూడా ఉండాలి ఒక ప్రభుత్వం నడవడానికి, ప్రజల జీవన విధానాలు బాగుపడడానికని మాట్లాడే వ్యక్తి. అది కేవలం సంక్షేమ పథకాలతోటే మన ప్రజా విజయాన్ని సాధించలేము, ఓట్లు సాధించలేము అనేది బాగా ఆల్రెడీ అర్థమైంది అది వాళ్ళకి. గతంలో కూడా బాకీలన్నీ కూడా కల్పిస్తాడంటాడు, ఏమి ఇస్తారు, ఎక్కడిస్తారు, మీరు ఎక్కడ డబ్బులు చేస్తారు అన్నట్టుగా మాట్లాడారు. దానికి చెంప మీద కొట్టినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుని ఏవైతే పాత బకాయిలు మార్చి నెల నుంచి ఉన్నాయో అవన్నీ కూడా కల్పనిస్తాం. అదేవిధంగా రాబోయే నెల నుంచి కూడా ఈ జూలై నెల నుంచి కూడా 4,000 చేస్తున్నాం, గతంలో బకాయిలు అన్నీ కూడా కల్పిస్తాం అని చెప్పడం చాలా ఆనందదాయక విషయం. అదేవిధంగా ఏదైతే దివ్యాంగులు ఉన్నారో దివ్యాంగులకు కూడా 6,000 పెన్షన్ చేయడం, మరి తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ పెన్షన్ చేయడం ఇవ్వడం, ఇవన్నీ కూడా ఎందుకంటే సంక్షేమం ఉంది. సంక్షేమానికి కేవలం ఏంటంటే అది డబ్బులు, దాన్ని సంపదను సృష్టించి ఆ సంపద సృష్టించిన ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేయాలనే విషయం మీద చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా దాని మీద ఆధారపడి ఉన్నారు. అంతే రూపాయలకి అది అందరికీ కూడా ఇవ్వడం, ఎంతోమంది పేదలకి మన రాజమండ్రిలో కూడా అక్కడ అంబేద్కర్ స్టాట్యూ గోకారం బస్ స్టాండ్ దగ్గర అక్కడ, అదేవిధంగా ఇక్కడ క్వారీ సెంటర్లోనే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర 3 క్యాంటీన్లు పెట్టడం జరిగింది. ఇప్పుడు చాలా బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. అప్పట్లో ఎంతోమంది అన్నమో రామచంద్ర అనే వాళ్ళకి చాలా మంచి క్వాలిటీ భోజనం ఇవ్వడం అనేది చాలా ముఖ్యమైనది. దానికి 15 రూపాయలు ప్రజల నుంచి ఛార్జ్ చేసిన, అంటే 3 కలిపి 15 రూపాయలు ఛార్జ్ చేసిన గవర్నమెంట్కి ఆ 3 కలిపితే 78 రూపాయలు 79 రూపాయల దాకా అయ్యేది. ఎన్నో కోట్లు దీని మీద వెచ్చించారు చాలామంది. మేము కూడా అప్పుడు ఇక్కడ ఏదైతే క్వారీ సెంటర్లో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసిన మేము కూడా పిలిపించాం. అప్పుడు ఎవరైనా మా కార్యకర్తలు కానీ లేకపోతే ప్రజలు కానీ వాళ్ళ ఇళ్లలో ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు, బర్త్డేలు జరిగినప్పుడు ఇక్కడికి వచ్చి వాళ్ళ వంతుగా వాళ్ళు డొనేట్ చేసి భోజనాలు పెట్టండి అని చెప్పేసి పిలుపునిచ్చాం. మన మిత్రుడు మన రాజమండ్రి అందరికీ కూడా సహచరుడు అందరికీ కందులు దుర్గేష్ గారు అమాత్యపద స్వీకరించడం కూడా చాలా ఆనందం. అదేవిధంగా ఇక్కడ మా గురువుగారు నాకు చాలా అత్యంత ప్రీతిపాత్రుడు ఎర్రనాయుడు గారి అబ్బాయి రామ్మూర్తి నాయుడు, అతనికి కూడా ఒక చాలా కీలకమైన పదవి ఇచ్చారు, సివిల్ ఏవియేషన్ పదవి ఇచ్చారు. అయితే నేను ఆశించింది ఏంటంటే సివిల్ ఏవియేషన్ పదవి కన్నా రూరల్ డెవలప్మెంట్ ఇచ్చుంటే అది ఎర్రనాయుడు గారు ఆయన చేశాడు, రూరల్ డెవలప్మెంట్ చేశాడు. చాలా నిధులు తీసుకొచ్చే అవకాశం, రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చే అవకాశం ఉండేది. ఒకసారి దానికోసం ప్రయత్నించే ఉంటారు చంద్రబాబు నాయుడు గారు, మరి వాళ్ళు అది ఇచ్చారు. ఏదేమైనా కానీ రామ్మోహన్ నాయుడు గారు కూడా తన పదవి నిర్వహణలో సక్సెస్ అవ్వాలని, మంచి విమానాశ్రయాలు మంచి అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటూ, ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఐటీఐలలో శిక్షణ పొందుతున్న చివరి ఏడాది విద్యార్థులకు వివిధ కంపెనీలు నిర్వహించిన క్యాంపస్ ఉద్యోగాల నియామకాల్లో జిల్లాకు చెందిన 62 మంది విద్యార్థులు ఎంపికైనట్లు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ ప్రిన్సిపల్ ఎల్ఆర్ఆర్ కృష్ణన్ తెలిపారు. స్థానిక జిల్లా పారిశ్రామిక శిక్షణా సంస్థ ప్రాంగణంలో జిల్లా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ వికాస సంయుక్త ఆధ్వర్యంలో ఏపీఎస్ఎన్డీసీ, టాటా స్టీల్ ప్రాజెక్ట్ తదితర ప్రముఖ కంపెనీలు శిక్షణ పొందుతున్న ప్రభుత్వ, ప్రైవేటు పారిశ్రామిక సంస్థ విద్యార్థులకు ఉద్యోగాల అవకాశాలను కల్పించి నియామకపు ధృవపత్రాలను అందజేశారు. కృష్ణన్ మాట్లాడుతూ డైరెక్టర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ వారి ఆదేశానుసారం ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థల్లో ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో శిక్షణ పొందుతున్న చివరి ఏడాది విద్యార్థులకు వివిధ కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ క్యాంపస్ ఇంటర్వ్యూలకు 96 మంది విద్యార్థులు హాజరయ్యారని, వీరిలో 62 మంది విద్యార్థులకు ఆయా కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించి నియామక పత్రాలు అందించడం జరిగిందన్నారు. క్యాంపస్ సెలక్షన్ కార్యక్రమానికి 15 కంపెనీలు హాజరయ్యాయన్నారు. జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి కె హరిచంద్ర ప్రసాద్, శిక్షణాధికారి బి శివశంకర్, ప్రముఖ కంపెనీ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల తీరుపై చంద్రబాబు ఆగ్రహం. వారి తీరు చాలా బాధ కలిగించిందని ముఖ్యమంత్రి ఆవేదన.
జగన్ ను ఓడించడానికే ఎన్నికలు జరిగాయి. రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. ప్రతి చేనుకు నీరు, ప్రతి ఒక్కరికి పని. నిడదవోలు పర్యటనలో మంత్రి కందుల దుర్గేష్. వైసీపీ ఘోరమైన ఓటమికి కారణాలు విశ్లేషిస్తుంటాం. కార్యకర్తలకు అండగా ఉంటామన్న అడపా శ్రీహరి. కలెక్టర్ సహా రెవెన్యూ అధికారులపై చర్యలు తప్పవు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి. ఇదే ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.